వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, బ్రదర్ కొంచెం సౌండ్ పెట్టండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నా తమ్ముడు, మన నేత, మన జాతికి పోరాట వీరుడు, మన హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరుడు, ఇప్పుడే ఆయన ప్రసంగం విన్నా, నేత కాని వెంకటేష్, ఆల్ ద బెస్ట్ తమ్ముడు, నీ ప్రసంగం చాలా బాగుంది. ఈ ఐక్యత కొనసాగాలని కూడా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నా ఒక అన్నగా. అదేవిధంగా ఇప్పుడు మన బీసీ నాయకుడు, తమ్ముని పేరు సురేష్, మనిషి అందంగా పొడుగ్గా ఎట్లా ఉండో ప్రసంగం కూడా అట్లే ఉంది, చాలా బాగుంది. తమ్ముని కూడా ధన్యవాదాలు. మీరంతా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే ఈ సభకు చిన్నోడు, పొట్టిగా ఉన్న గచ్చోడు మన తమ్ముడు నరేష్ గారికి, ఎంఆర్పిఎస్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అన్ని నియోజకవర్గ, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా బంధువులారా, నా జాతి బిడ్డలారా, మనకి ఎప్పుడు కష్టాలేనా? మనకు ఎప్పుడు కష్టాలేనా? మనం మనుషులం కాదా? మనల్ని ఎందుకు ఈ వ్యవస్థ గుర్తించలేకపోతుంది? మనం ఎందుకు బలహీనులుగా బతుకుతున్నాం, కులహీనులుగా బతుకుతున్నాం, లెక్కలేని వాళ్ళుగా బతుకుతున్నాం? ఎవరు కూడా మనల్ని దగ్గరికి రానివ్వకున్నంత పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇది అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఎవడు అధికారంలోకి వచ్చినా అంబేద్కర్ ఇచ్చిన ఓటే కదా, ఒక ఓటే కదా. నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా? సప్పుడు చేయరేమయ్యా, నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా? ఏదో మనకి అట్లా అని కూర్చున్నారు. మీరు అందరు గట్టిగా స్పందించాలి. నిన్న ప్రభుత్వం ఉండే, అది ఇప్పుడు ఉందా? మరి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనం మార్చుకున్నాం. ఒక ఓటుతోటి, ఒక ఓటు గుద్ది మనం మార్చుకున్నాం. మన ఓటు వేయడం వల్లనే రాజ్యాలు మారిపోతాయి. మన ఓటే వల్లనే రాజులు మారిపోతారు. ముఖ్యమంత్రులంతా మారిపోయినరు. ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను 10 మంది ముఖ్యమంత్రులను చూసినా. బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు పుట్టక ముందే నేను ఎమ్మెల్యేను రా నాయన. నువ్వు పుట్టక ముందే, నువ్వు లాగు దొడక ముందే నేను ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు గారు మాదిగ జాతికి ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన భిక్ష వల్లనే మాదిగ జాతి అంతా ఇవాళ ఈ స్థాయికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుర్తింపు లేని ఈ జాతి ఎంతో కొంత గుర్తింపులోకి వచ్చినాం మనం. కానీ వల్ల తెలంగాణ నా తెలంగాణ ఏమొచ్చిందా? తెలంగాణ ఏమొచ్చింది?
సప్లియరు అరే చేతులు లేవా? ఏం రాలే, బూడిది వచ్చింది. తమ్ముడు చెప్తాడు ఏమొచ్చింది తెలంగాణలో? సచ్చిందేవాడు ఎస్సీ ఎస్టీ బీసీలు. బతికేదేవాడు? దొరలు, రెడ్డి దొర పొట్టి దొర. అరే పొట్టి దొర, నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా? మోత్కుపల్లి నరసింహులు ఇండిపెండెంట్ గా కూడా దొరలకు వ్యతిరేకంగా గెలిచిండు, అర్థం చేసుకోవాలి. మోత్కుపల్లి నరసింహులు 6 సార్లు గెలిచిన, నీ అడ్డం వచ్చిన తొక్కుకుండా గెలిచిన. నేను నువ్వేదో పెద్ద పిగుడు గానిలాగా మాట్లాడుతున్నావు. ఎవడు అడ్డం వచ్చినా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను. నువ్వు నన్ను బెదిరిస్తే నేను బెదిరే వ్యక్తిని కాదనేటువంటిది అర్థం చేసుకోవాలి. నువ్వెంత వినాశనకారివో, ఎంత దుర్మార్గుడివో, ఎంత కులపిచ్చుందో. నేను ఎంతో మంది రెడ్లను చూసిన, ఏ రెడ్లు కూడా ఇంత దుర్మార్గంగా లేరు. నేను చెన్నారెడ్డిని చూసిన, విజయభాస్కర్ చూసిన, రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి గారిని చూసిన. ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి, దుర్మార్గమైన వ్యక్తిని రెడ్లల్లో నేను చూడలేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రెడ్లల్లో నేను చూడలేదు. రెడ్లు మాదిగలు కలిసి ఊళ్ళల్లో రాజకీయం చేసినటువంటి విషయాన్ని చూసే తప్ప మా కులాన్ని అనగదొక్కడానికి ఇవాళ నువ్వు రాజ్యానికి వచ్చినట్టుగా నువ్వు చూపించుకుంటున్నావు. ఇది సహించరాని విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను 70 ఏళ్ళు వచ్చినాయి. దుర్మార్గుడా, అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు? ఒకడికి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవా మాకు? 6 సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగున తెలిసినటువంటి నాకు, నా కులాల విషయం మాట్లాడతా, ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇయ్యడా మొనగాడు? ఎన్ని రోజులు ఉంటావా నువ్వు? నాకు మొనగాడా నువ్వు? ఎన్ని రోజులు ఉంటావు? నీకు కర్రు గాల్చి పోత పెట్టరు నా మాదిగం బిడ్డలని సందర్భంగా నేను తెలియజేస్తావు. ఎవడెవరో నువ్వు రాజ్యానికి వచ్చి మా జాతిని తొక్కే కుట్ర, ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర, మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏబిసిడి మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి కుట్రాని సందర్భంగానే తెలియజేస్తా. ఒక్కడు 80 లక్షల మంది మేము ఉంటే 10 మందిలోని కులాలకు టికెట్ ఇస్తా. వాళ్ళు దుర్మార్గుడా. ఏ రకంగా ఇది న్యాయం? ఏ రకంగా ఈ సామాజిక వర్గం సమన్యాయం? ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు? పెద్ద పెద్ద ఉపన్యాసాలు మొనగాడు. ఆ ఉపన్యాసాల వారి గోషుడ వ్యక్త అని గొంగడు వ్యక్త, నీ గోషికానే ఉంటావు ఇక నువ్వు. పేగులు మెడకేసుకుంటావు ఎవరియో చాతగాని వెదవావు నువ్వు. ఇది గమనించాలి. ఇతను ఒక చీడ పురుగు. ఇది గమనించవలసిన అవసరం ఉంది. మాదిగ జాతిని మొత్తంగా పార్లమెంట్ లో 3 సీట్లుంటే 1 సీటుకు మేము అర్హులం కాదా? నా కులంలో ఒక్కడు కూడా లేడా? ఒక్కడు కూడా అర్హత లేదా? మాదిగ వాళ్ళంతా తెలంగాణలో చచ్చిపోయినరా? ఒక దుర్మారు కూడా మొత్తంగా ఓట్లేసి నిన్ను గెలిపిస్తుంది కదా. ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి చరిత్రాత్మకమైన తప్పేందంటే మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటం. మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటమే చరిత్రాత్మకమైన తప్పు చేసినావు. నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పబోతే మాకు అపాయింట్మెంట్ ఇవ్వవా? మాతో మాట్లాడవా? మేము కులయులమైనమా? మాకు లెక్కలేని తరంగా మాట్లాడతావా మాతోటి? ఎంతవరకు సమంజసం? ఎవరు సహిస్తారు? ఇది ఆత్మాభిమానం సంబంధించిన విషయం బిడ్డ. మోత్కుపల్లి నరసింహులు గారు పౌరుషంతో పుట్టిండు, పౌరుషంతోనే సస్తాడు జాతి కోసం. ఇది అర్థం చేసుకోవాలి. నన్ను ఎవడు కూడా ఉత్తగా ఎవడు ఎన్నిక చేసుకోలే.
అన్ని వర్గాల వారిని మెప్పించి సేవ చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను. ఇవాళ డబ్బు కోసమే బతికే నువ్వు, డబ్బు కోసమే బతికే నువ్వు, రియల్ ఎస్టేట్ వ్యాపారి నువ్వు, దొంగల దొంగ అంటే ఎవడు? దొంగల దొంగ అంటే ఎవడు? గట్టిగా రాదురా, ఎవడు? ఈయన సంసారి మనకు ముచ్చటి చెప్తుండినా. ఏం త్యాగం చేసావే నువ్వు? నోరుందని పిచ్చి కుక్కలాగా వాదిగా ఆగటం తప్ప విలువుందా నీకు? విలువుందా నీకు? మానవత్వం ఉందా నీకు? మాదిగల మొత్తాన్ని పొందబెట్టాలని చూస్తావా? పార్లమెంటు పోవటానికి మా మాదిగ బిడ్డ పోవలసిన అవసరం లేదా? ఈ రాష్ట్రంలో మాదిగలు లేరా? 80 లక్షల మంది ఉన్న బిడ్డ అంటే మొత్తం జనాభాలో మేమే 4వ వంతున్నాం. మేము ఓటేస్తే ఎట్టేస్తే అటే గెలుస్తుంది, మేము ఎట్టేస్తే అటే గెలుస్తుంది. అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్లో మేము ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ గవర్నమెంట్ తప్పు చేసిందని ఇట్టేస్తేనే మీరు గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు బిడ్డ, రేవంత్ రెడ్డి తప్పు. రేవంత్ రెడ్డి తప్పు. తప్పుగా బతికేటువంటి నువ్వు మమ్మల్ని అవమానపరుస్తావా? మమ్మల్ని అవహేళన చేస్తావా? మా జాతిని అవమానపరుస్తావా? ఇంతవరకు సమంజసం. ఇది మా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను చూడలేకపోతున్నా. నేను 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను ఎవరికి తలొంచలేదు. నేను ఎవరికి తలొంచలేకపోగా ఇవాళ 3 సీట్లు ఇవ్వకపోతే కడుపు మండుతా ఉంది. గత నెల రోజుల నుంచి ఒక్క పూట కూడా భోజనం నేను చేయటంలే. గత నెల రోజుల నుంచి నాకు నిద్ర రావటంలే. ఇంత ఘోరమైన తప్పు చేస్తే చూస్తూ ఎట్లుండాలి? నువ్వు పార్టీలో ఉన్నావు కదా, పార్టీలు ఉంటే నువ్వు చేసే దొంగ పనులన్నిటికీ నేను సాక్ష్యంగా బతకాలా? పార్టీలో ఉంటే నా జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? సోనియా గాంధీ చెప్పిందా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వమని? సప్రియమే సోనియా గాంధీ చెప్తుందా? రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇవ్వమని? వామ్మో, వెంకటస్వామి కుటుంబం అయితే ముగ్గురే, ఒకటే కుటుంబంలో ముగ్గురు 80 లక్షల మందికి ఒక్కడికి ఇవ్వరట. ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తారట. 80 లక్షల మందికి ఒక్క టికెట్ ఇయ్యారట. ఎంత న్యాయం ఇది? ఇగోడు భట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన ముందుకొచ్చి మాదిగలకు అన్యాయం చెప్పాలి కదా. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి న్యాయం చెప్పాలి కదా. ఆయన ముడుచుకొని కూర్చున్నాడు, ఆయన అన్నకు ఎంపీ తెచ్చుకున్నాడు. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఎవరు మాట్లాడరా పార్టీలో? ఎవరు మా కోసం ఆలోచించరా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కల కన్నా మా మీద దయ లేదా? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం పుక్కడి కొట్టేస్తా ఉంటే ఓట్లు మన అవుతున్నాయి, భోగభాగ్యాలు వాళ్ళే అవుతున్నాయి. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మొత్తంగా 17 సీట్లు పార్లమెంట్ సీట్లు అయితే 5 సీట్లు రిజర్వేషన్ పక్కకు పోతే, 1 సీటు ఎంఐఎంకు పోతే, అదే మన ముస్లింలకు పోతే 11 సీట్లు. 11 సీట్లలో 2 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చిలేవు. 2 సీట్లు, 8 సీట్లు. ఇక చూడు వాళ్ళ పేర్లు చదువుతా, మహనీయులు, రెడ్డి మహనీయులు, రెడ్డి దొరల పేరు చదువుతా చూడు. ఒక ఆయన జీవన్ రెడ్డి, ఒక ఆయన జీవన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి. మొత్తం 8 మందికి ఇచ్చుకుంటాడు. ఎవడన్నా సిగ్గుందా రేవంత్ రెడ్డికు? సిగ్గుందా? అంటే బీసీలు అంతా పోవాలి. మాదిగా ఇట్లా దొక్కేసినావు. మరి గౌన్ల కులస్తులు ఎక్కడ వాళ్ళు పోవద్దా పార్లమెంటుకు? గౌన్ల కులస్తులు పోవద్దా అని నేను అడుగుతున్నా. సభ్యరమయ్య
పోవాలనా వద్దా? పోవాలనా వద్దా? అదే విధంగా పద్మశాలీలు పోవాలనా వద్దా? అరే గొల్ల కుర్మలు పోవాలనా వద్దా? పార్లమెంటుకు నీ రెడ్లకే ఏం పని? నీ రెడ్లకే ఏమని దోపిడి కోసం తప్ప, పైరవీల కోసం తప్ప. కష్టంలో ఉన్నవాడు బాధలు చెప్పుకుంటేందుకు పార్లమెంట్కి పోవాలి. బాధలు చెప్పుకుంటేందుకు పార్లమెంట్కి పోవాల్సిన పార్లమెంట్లో నీ రెడ్లకి ఏం పనే? అది కూడా మొదటి నుంచి పనిచేసిన రెడ్లు కాదు. ఎన్నికలు అయిపోయినాక ఎవడు పైసలు ఎక్కువిస్తే, ఎవడు కోట్లు ఎక్కువిస్తే వాడికి టికెట్ ఇచ్చిండు. ఇదంతవరకు సమస్య మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది దుర్మార్గమైన ఆలోచన. రెడ్డి రాజ్యం తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రెడ్డి దొర అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా మీరు సంబోధిస్తే రెడ్డి దొర అని సంబోధించండి. ఇతను మామూలు మనిషి కాదు, ఇతను మామూలు మనిషి కాదు. గుడి లింగాన్ని రెండుటి కూడా మింగే మనిషి. కాబట్టి మనమంతా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడయా శ్రీహరి? 4 ఓట్లు లేవు ఆయనకు. మాదిగా ముసుకేసుకొని 30 ఏళ్ళు బతికే. అరే ఆడు మావోడు కాదే, సీట్ అంటూ ఇస్తే మీరు వేరే దాంట్లో ఇవ్వండి, జనరల్ సీట్లలో శ్రీహరికి ఇవ్వండి, కానీ మా మాదిగా కాదయా అని గత 25 సంవత్సరాల నుంచి చెప్తున్నా నేను. గత 25 సంవత్సరాలు నేను చెప్తా ఉన్నా. ఆ ఊళ్ళుండే శ్రీహరికి తండ్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి బయలులో అయినా దయాకర్ రావు ఇంట్లో జీతగాడు. వాళ్ళు చెప్తారు కదా చరిత్ర. ఏది ఏమైనా 10 ఇండ్లు లేవు కదా, బీఆర్ఎస్లో ఉన్నాడుగా, ఎమ్మెల్యే గెలిచిండు కదా. ఓరియామా వీడేదో ఎమ్మెల్యే, ఆ కేసీఆర్ చల్లకుండా చెప్పి అలిసిపోయినాం. ఇప్పుడు ఆయనకు కూడా బుద్ధి వచ్చింది అనుకుంటా నేను. వినవా? ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మన రాజయ్యని కాదని. ఇకపోతే ఆయన బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిండు, కోట్ల రూపాయలు ఇచ్చిండు. టికెట్తో పాటు కోట్ల రూపాయలు. ఎన్ని కోట్లు అంటే చెప్తే ఇప్పుడు మంచిది కాదు, తర్వాత మాట్లాడుకున్నాం. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ ఎత్తుకొని బుర్ర లేచి అల్లబడ్డది. అరే ఎంతకాలమే మా జాతిని చంపుతారు మీరు? అక్కడ ఇంకో మాదిగ బిడ్డకు నువ్వు ఇవ్వకూడదా? మాదిగ బిడ్డకి ఇవ్వకూడదా? నువ్వు ఎట్లా ఇస్తావు శ్రీహరికి? నువ్వేం మాట్లాడావు ఎన్నికలప్పుడు? శ్రీహరి అనేవాడు మాల మాదిగల నోటికాడు ముద్ద తింటుండు. శ్రీహరి మాల కాదు, మాదిగ కాదు. శ్రీహరి అనే కులం మీద విచారణ చేయాలని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో పోయి చెప్పింది రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు ఆయనకే పిలిచి ఆయన కాళ్ళ మీద పడి, ఇంత మేధావి లేడట, ఇంత అందగాలు లేడని నేను టికెట్ ఇచ్చినని మళ్ళీ చెప్తున్నాడు. ఎంత దుర్మార్గుడమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు. నీకు కనికరం లేదు. నువ్వు మంది కొంపలు దొబ్బి బతికినోడివి. నీకు విషయం అవగాహన, సామాజిక అవగాహన లేదు నీకు. అందుకే ఈ పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఖబర్దార్. మాదిగలకు అన్యాయం చేయడానికి నువ్వు పాపం మూటగట్టుకుంటున్నావు బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కొంతమంది మన కొల్ల పొలను తయారు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. తయారు చేసి మోత్కుపల్లి నరసింహులు గారిని తిట్టాలి. ఏమయ్యా నన్ను పెద్ద మునగాలే తిట్టలేకపోయినరు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఎవరిట్లా ఏలెత్తి చూపలేకుండా బతికా. నేను నీతి నిజాయితీకి మారు పేరుగా రాజకీయాలు బతుకుతున్నా. నేను కొంతమందిని మన కుల పనులను పాపం అమాయకులు వాళ్ళని తయారు చేయించి నన్ను మన మందకృష్ణ మాదిగని ఇష్టం వచ్చినట్టుగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. పర్వాలేదు బిడ్డలారా, మీరు బతకండి. మీరు ఏం తింటారో ఆడు పోసిన ఉత్సా తాగి బతకండి. కానీ జాతికి ద్రోహం చేస్తే మాత్రం మర్యాద ఉండదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవడు ఇవాళ మందకృష్ణ మాదిగ విషయంలో 2 విషయాలు మాట్లాడతా. నేను గర్విస్తున్నా. ఈ తమ్ముడిని నేనే గౌరవించిన. ఈ తమ్ముడిని మొట్టమొదట నేను మంత్రిగా ఉన్నా 94లో. నా పేషలో వస్తే మాదిగని పదం రాసినందుకు లోపలికి పిలిచి కూర్చుండబెట్టినటువంటి వ్యక్తి నేను. ఆనాడు మొదటి మీటింగ్ నిజాం గ్రౌండ్లో పెడితే
నేనే వచ్చి కుర్చీ మీద కూర్చొని మీటింగ్కి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ మందకృష్ణ మాదిగ మామూలు మనిషి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత ప్రధాని వచ్చి తల వచ్చి ఒక కులం మీటింగ్కు ఎవడన్నా ప్రధాని వస్తాడే? ఒక కులం మీటింగ్కు ఒక ప్రధాని వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా? ఉన్నాదే? అరే సప్పుడు చేయడమే ఏదో. మరి ఒక కులం మీటింగ్, మాదిగ కులం మీటింగ్కు భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి రావటమే కాదు, వంగి ఆయన కడుపులో తలబెట్టిండు. గర్వపడాలి మనం, గర్వపడాలి నా తమ్ముడు, గర్వపడాలి మనం. ఇదెంత గొప్ప విషయం. ఏబిసిడి బాధ్యత నాది చేస్తానని చెప్పిండు. ఎవరు? నరేంద్ర మోడీ. నిన్నగాక మొన్న ఇక్కడ మన జైరాబాద్కి వచ్చి కూడా నేను కట్టుబడి ఉన్న ఏబిసిడికి అని చెప్పిండు. ఈ పూటకుల్లోడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే మేము ఏబిసిడిలో కట్టుబడి. నువ్వు ఏడవన్నాయా? 25 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో నువ్వు ఏడవన్నావు. అంతేకాదు ఏందో రాజ్యాంగాన్నత వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తున్నారు. దొంగ. భారతదేశంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే శక్తి ఎవరికి లేదు. నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే ఏ పరిస్థితులు నేను బతుకున్నంత కాలం రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు ఎవరికి లేదు, ముట్టనివ్వనని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూసినాం. ఈ మొగోడు చెప్తాడు మాదిగ ఉద్యమం లేస్తుందని భయపడి, మాదిగ ఉద్యమం మోత్కుపల్లి నరసింహులు గారు ముందుకొచ్చి నడిపిస్తాడని భయపడి మాదిగల రిజర్వేషన్ తీసాడు. కొత్త సోగం తీసుకుంటు దొంగ. ఎవడయా? రాజ్యాంగాన్ని మారిస్తే రిజర్వేషన్లు పోతే ఎవరినన్నా బతకనిస్తామా మనం? ఎవరిని బతకని. భారతదేశంలో ఒక్క అంబేద్కరే కాదు, 140 కోట్ల అంబేద్కర్లు లేస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. ఎవడైనా పేద ప్రజల యొక్క ప్రేమను పొంది బతకాల్సిందే తప్ప విరోధి ఎవడు బతకలేడు. ఈ భారత ప్రధాని ఒక కులం మీటింగ్ ఒక కులం మీటింగ్కు రావటానికి, కృష్ణమాదిగా కడుపులో తలబెట్టడానికి కారకులు ఎవరు తెలుసా? పాపం ఆయనకు ఎక్కువ చెప్పనికి రాదు. మన కిషన్ రెడ్డి. తప్పని కొట్టరు సారి. అరే గట్టి కొట్టురా నాయన. పనికి మాలోకైతే ఓహో ఎగురుతారు. ఎవరు? కిషన్ రెడ్డికి అందరం కూడా ఒకసారి మాదిగల తరఫున ధన్యవాదాలు. సోదరులారా, ఏది ఏమైనా నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోని, నేను వాస్తవంగా రెస్ట్ తీసుకుందాం అనుకుని, ఈ దుర్మార్గుడు ఉన్నాడు. నేను ఒక దగ్గర పోయి ఒక గడప కాడిన కూడా మనిషిని కాదు నేను. మీకు తెలుసు, ఈ యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్కే నేను లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే నేను లీడర్. నన్ను ఎన్టీఆర్ ఎంతో నా పెళ్లి ముహూర్తం కూడా పెట్టిండు, పెళ్లి హాల్ బుక్ చేసిండు, పెళ్లికి వచ్చిండు, పెళ్లి డిన్నర్ కూడా ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చిండు. అంత గౌరవించబడ్డటువంటి వ్యక్తిని నేను. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఎంతో గౌరవించిన విషయంగా ఈ సందర్భంగా ఎవరైనా మోత్కుపల్లి నరసింహులు కంటే నా నిజాయితీ చూసి నాకు గౌరవించిన విషయాన్ని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఏది ఏమైనా ఇవాళ ఈ కార్యక్రమంలో నా మాదిగ బిడ్డలందరికీ నేను పిలిపిస్తున్నా, నా అక్క చెల్లెలందరికీ మనవి చేస్తున్నా. రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను మీరు చంపినట్టే. రేవంత్ రెడ్డికి ఓటేస్తే మోత్కుపల్లి నరసింహులు మీరు చంపినట్టే. మోత్కుపల్లి నరసింహులు గారిని మీరు చంపినట్టే. మీకోసం నా జీవితం ఇస్తా, నీకోసం నా ప్రాణం ఇస్తా. ఈ జాతి గౌరవాన్ని నిలబడాలి. మన బలమేందో తెలవాలి, మన బలమేందో తెలవాలి. మాదిగ బలమెంతో నీకు చూపిస్తాం రేవంత్ రెడ్డి. ఏదో పుట్టాలు వాయిస్తే ఓట్లేస్తారు అనుకుంటావా బిడ్డ? ఆ పుట్టాలు నీ కావు, నువ్వు పంచేటోడే లేకుండా చేస్తాం బిడ్డ. ఎవడయ్యా
ఎన్టీ రామారావు గారే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు. సమాజం కోసం ఏ ప్రభుత్వమైనా ఏదో ఒకటి చేస్తుంటది, కానీ పుట్టాల కోసం ఆశపడే కాలం కాదు ఇదే. ఆత్మ గౌరవం, మా జాతి గౌరవం ముఖ్యం. ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. మా గౌరవం ముఖ్యం. గౌరవం ఇస్తే నీకు సహకరిస్తాం, గౌరవం ఇవ్వకపోతే పాత్రలు పెడతాం. గౌరవం ఇవ్వకపోతే పాత్రలు పెడతాం. ఓకే, కాబట్టి మీరంతా కూడా అర్థం చేసుకోవాలి. మాదిగ బిడ్డ, మాదిగ తమ్ముళ్ళారా, యూనివర్సిటీలో మన బిడ్డలు చదువుతున్నారు. ఎవరెవరి కోసమో మీరు తెచ్చిన బిడ్డ. తెలంగాణ చేసినప్పుడు కూడా సావద్దని చెప్పాను. దీనివల్ల మనకు ఫలితం ఉండదని చెప్పాను. దొరల కాలం వస్తుందని చెప్పాను నేను ముందే. దొరల కాలం ఉందని చెప్పాను నేను. కాబట్టి దయచేసి మీరంతా అర్థం చేసుకోవాలి. ఇవాళ మనమందరం ఏకం కావాలి. తప్పకుండా మన బలగాన్ని చూపించాలి, మన బలం చూపించాలి, మాదిగ బలాన్ని చూపించాలి. మాదిగ బలాన్ని గట్టిగా రాలి. మాదిగ బలాన్ని, మాదిగ బలాన్ని, మాదిగ బలాన్ని, మాదిగలంతా, మాదిగలంతా. అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పెద్దలకు, అయ్యా మీదేమి, ఇది మా జాతి సమస్య, ఎలక్షన్ క్యాంపెయిన్ కోసంగా